మరీ అమ్ముతుంది సాయి పడుతుంది అప్పుడు సాయి అండి ఈరోజు మేమైతే మా ఆడపడుచుల ఇంటికి అయితే వచ్చానండి. తెలుసు కదండి మా ఆడపడుచు చికెన్ కాలీఫ్లవర్ కూర అయితే వండుదు కానీ రామ్మ అందని నేనైతే వచ్చానండి. ఇప్పుడైతే మేమైతే వండుకుంటాం. అన్నీ ఇక్కడ అలాగేటుంది నా అన్నీ పెద్దమా కోసేసామా అన్నీ చికెన్ కాలీఫ్లవర్ కూరకైతే కావాల్సినవి ఇప్పుడు నేనైతే చూపించబోతున్నానండి. చికెన్ అండి, ముందుగా కారం ఉప్పు ముందుగా అయితే కలిపెట్టేసుకుందాం. మా ఆడపడుచు ముందుగా మనము ఇవన్నీ కలిపెట్టుకుంటే ముక్కలకు అనేది పడుతుంది, మనకి కూర అనేది చాలా బాగుంటుంది. ఇగోండి కాలీఫ్లవర్ పువ్వులు అయితే మేమైతే శుభ్రం చేసుకుని ముందుగా ఉడకబెట్టుకుని అయితే వండించుకున్నాం. మనం ముందుగా అయితే ఉడకబెట్టుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కాలీఫ్లవర్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, నూనె, కారం, సాల్టు, పసుపు, కూరలో పోసుకోవడానికి మంచినీళ్ళు అయితే తీసుకున్నాం. వదిన గ్యాస్ వెలిగించి మరి నాకు ఇది రాదు కదా జాగ్రత్త. కదా ఇందులో నేను వండిన కూర తినాలనిపించిందా? నీతో వండిద్దామని ఇవాళ నా మీద నువ్వే బాగుండతావు వదినా. కాకపోయింది. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఇలా డాబా పైన వంట చేసుకుంటాం చాలా బాగుంటుంది. మీరు కూడా లైట్లు అవి పెట్టించేయండి, ఫ్రై చేసుకోవచ్చు. లైట్లు పెట్టేసాం మేము. గ్యాస్ కొనాలి. ఆ పాత పొయ్యి అది బాగా చేసినా బాగోదు అన్నారు. కంచుకొని ఇంక పొయ్యి మీద వండేస్తున్నాం. అప్పుడు మీరు మొహాలు సాల్ట్ అయితే వేసుకుంటానండి. మనం సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలు అనేది గమ్మున అయితే మగ్గుతాయి. పసుపు కూడా వేసుకుంటాను ఇప్పుడు నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కూడా ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి కదా. మీ చిన్నమ్మ మీ చిన్న పొద్దున్న ఊరు వెళ్ళారు. మీ చెల్లి దగ్గరికి వెళ్ళారు ఖమ్మం. వాళ్ళు లేకపోతే మాకు ఏది ఊసిపోదు. వాళ్ళు లేక మాకు ఏం ఊసిపోతలేదు ఈరోజు. ఇంకా అందుకనే ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ నేను ఇంకా ఏ సంక్రాంతి ఎప్పుడు వస్తారు, సెలవులు ఇస్తారు కదా. బుధవారం వస్తానన్నారు. మళ్ళీ పిల్లలకు సెలవులు ఇస్తారా? పిల్లలకి ఇస్తారా? సెలవులు ఇస్తారు, 10 రోజులు ఇస్తారు. అప్పుడు వస్తారు. అప్పుడు వస్తారు. ఇంకా ఇలాంటి పొయ్యి కొని వేసుకోవాలి బుజ్జి. మీరు ఇలాంటి పొయ్యి కొందరు చికెన్ కాలీఫ్లవర్ పువ్వు బాగుంటుంది వదినా. మళ్ళీ ఇందులో పచ్చిమిరపప్పు వేసిన మసాలా వండుకుంటారేమో. వండుకోవచ్చు.
ఒక 5 నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకుంటాను, మగ్గుతాయి. ఇంకా వద్దులే అనుకోండి. కూర హుడగా నేను మాట్లాడుకుంటున్నాను అంటున్నాను. ఇప్పుడు అవి మనం చూపించలేదుగా, చూపించాం. ఇప్పుడేమంటే కొన్నావా అని అన్నావా? కూర మళ్ళీ వచ్చేసింది అన్నావా? అయితే పలసగా వచ్చింది. పాలకూర ఇల్లుల కూర మరి మా దాంట్లో చేస్తుందా భలే వెళ్తుంది. మా దాంట్లో అయితే చెట్టు డైరెక్ట్గా కొయ్యాలి. ఇప్పుడు చేస్తాం. అప్పుడు వెళ్ళలేదు పండుగ చిన్నేసి వెళ్ళాడేమో. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కాలీఫ్లవర్ అయితే మగ్గుకొని ఇప్పుడు నేనైతే చికెన్ అయితే వేసుకుంటున్నాను. అన్నీ తెచ్చిచ్చే చికెన్ వెళ్ళాడా పనులకి? పొద్దున్న తెచ్చిస్తే నేను ఇంకా ఉప్పు కారం పెడితే బాగుంటాయని ఉప్పు కారం పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను చికెన్. ఇలా ముందుగా మనం ఉప్పు కారం పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా పడుతుంది ఉప్పు కారం. చికెన్ ముక్కలు అయితే మగ్గుకొనియండి. ఇప్పుడు నేను కారం అయితే వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. కొంచెం మంచినీళ్ళు అయితే పోసుకుంటున్నానండి నేను. చికెన్లో మనం ఎక్కువ కూడా నీళ్ళు అనేది పోసుకుంటే చికెన్ కూర బాగోదండి. ఐదు నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను 5 నిమిషాల తర్వాత కూర అయితే దగ్గరికి అయితే అయిపోయింది. మసాలా అయితే వేసుకుంటే అయిపోయినట్టే కూర. కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. చివరిగా నేను మసాలా అయితే వేసుకుంటున్నానండి. రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుంటాను. అప్పుడు మనకు మసాలా అనేది ముక్కలకైతే పడుతుంది. కూర అయితే దగ్గరికి అయితే అయిపోయిందండి మనకి. చివరిగా ఇప్పుడు మనం 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోద్దండి. కొత్తిమీర మసాలా కూడా వేసుకున్నాను కదండి. 2 నిమిషాలు అయితే అయిపోద్ది కూర. ఇంకా మనకి కూర అయితే దగ్గరికి అయితే మగ్గిపోయిందండి. ఇదిగోండి నూనె అయితే మనకు పైకి తేలిపోతుంది. మనకు నూనె అయితే ఎప్పుడు పైకి తేలుతుందో అప్పుడు మన కూర అయితే మగ్గిపోయినట్టు. చాలా బాగా మగ్గిపోయింది కూర అయితే. చాలా బాగుంది కూర చూడడానికి. కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను దించేసుకుంటున్నాను.
ఎందుకమ్మా మా అన్నతో చదువు వస్తుందా చెప్పా సార్ 25 నెలగా సెలవు కదా ఆ రోజున మన క్రిస్మస్ కదా అప్పుడు మానేద్దరు అయాల ఎలాగ సెలవే అమ్మ బట్టలు కొట్టడం మరి క్రిస్మస్ కి నాన్న రేపు పొద్దున తీసుకెళ్తున్నా అన్నాడు బట్టలు కొట్టాక అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు ఎలమంది కూర చికెను కాలీఫ్లవర్ కూర శుభలక్ష్మి వండింది బాగుండింది మా చెల్లి నీకన్నా బాగుండింది అయితే మీ చెల్లి రోజు అలాగే ఫోటోలో అయితే శుభలక్ష్మి వాళ్ళ అమ్మాయి అయితే ఉందండి అక్షంతలు అయితే వేస్తుందండి వాళ్ళ నాన్న కూడా ఉన్నాడండి ఒక అమ్మాయి మెచ్చర్ ఫంక్షన్కి అయితే వెళ్ళారండి మెచ్చర్ ఫంక్షన్కి వెళ్ళిన కాడ అయితే వాళ్ళ అమ్మ నాన్న అయితే అక్షంతలు వేస్తున్నారండి వాళ్ళ అమ్మగారి ఫోటో అయితే ఇందులోనే ఉందండి ఫోటో అయితే చూడండి వాళ్ళ అమ్మగారి ఫోటో